అమ్మా అమ్మా ఏంటమ్మా ఇంత కంగారుగా ఉన్నావు? ముందు కూర్చో. అమ్మా, ఆయనకి జీతం సరిగా రావట్లేదు. ఇంట్లో అసలు గడవడం చాలా ఇబ్బందిగా ఉందమ్మా. పిల్లలు స్కూల్ నుండి ఒకటే ఫోన్ చేస్తున్నారు ఫీజు కట్టమని. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్క 50,000 ఉంటే సర్దుబాటు చేయమ్మా. 50,000? అంత డబ్బు నా దగ్గర ఎక్కడదమ్మా? అమ్మా, చెల్లిని ఒకసారి అడిగి చూడమ్మా. చెల్లి దగ్గర ఏమైనా ఉంటాయేమో. ఎందుకంటే జాబ్ చేస్తుంది కదా. సరే అమ్మా, అడిగి చూస్తాను. అమ్మా, అక్క వచ్చిందమ్మా. అవునా? ఎప్పుడొచ్చింది? అమ్మా, అక్క చాలా బాధల్లో ఉంది. 50,000 కావాలంట. నీ దగ్గర ఏమైనా ఉన్నాయమ్మా? 50,000? అంత డబ్బులు నా దగ్గర ఎక్కడి అమ్మా? నీ తోడబుట్టింది కష్టాల్లో ఉంది. ఆదుకోవాల్సిన బాధ్యత మందే. అవునమ్మా, మనమే కదా ఆదుకోవాల్సింది. నేను హారం కొనుక్కోవాలనే డబ్బులు దాచిపెట్టా కదా, అవి నేను ఇస్తాను, అక్కకి ఇచ్చేయమ్మా. సరే అమ్మా, ఒక నెలలో తిరిగి ఇచ్చేస్తుందంటాలే. సరే అమ్మా, తీసుకొచ్చిస్తాను. అమ్మా, అక్క నెల రోజుల్లో డబ్బులు ఇస్తా అన్నది. 2 నెలలు అవుతుంది. ఒకసారి అడిగి చూడరాదు? నేను గొలుసు కొనుక్కోవాలి. సరే అమ్మా, ఫోన్ చేస్తాను అక్కకి. అమ్మా, డబ్బులు అవసరమని తీసుకెళ్ళావు. చెల్లె గొలుసు కొనుక్కుంటుందంట. డబ్బులు ఏమైనా సర్దుబాటు అయినాయి అమ్మా? ఏంటమ్మా, డబ్బులు డబ్బులు అని ఒకటే అంటున్నావు. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొని నేను ఏమైనా పారిపోతానా ఏంటి? ఇప్పుడు కాదమ్మా, నాకు ఇంకా నెల రోజులు టైం ఇవ్వు, అప్పుడు ఇస్తాలే. ఊరికే ఇంకోసారి డబ్బులు డబ్బులు అని ఫోన్ చేయ మాకు. అదేంటమ్మా, ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తానని తీసుకెళ్ళావు కదమ్మా? తీసుకెళ్ళాను గాని తీసుకెళ్ళిన కాడ నుండి ఒకటే ఇసుకిస్తున్నావమ్మా. అమ్మా, ఫోన్ పెట్టే. ఏందమ్మా, డబ్బులు అడగమని ఫోన్ పెట్టేయమన్నావు? అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక మరొకలా. అక్క కూడా ఇట్లా చేస్తుందని అనుకోలేదమ్మా. అందుకనే ఫోన్ పెట్టేమన్నాను. ఇంకెప్పుడు అక్కని డబ్బులు అడగమాకమ్మా నువ్వు. ఈ రోజుల్లో బంధాలకి బంధుత్వాలకు కాదమ్మా, డబ్బుకే ఎక్కువ విలువ ఉంది.